టీమిండియా బ్యాటింగ్ డైనమిట్ ఇషాన్ కిషన్ మంచి ఫైర్ మీద ఉన్నాడు. బౌండరీలతో, సిక్సర్లతో బౌలర్లను బెంబెలెత్తిచ్చేశాడు. ఇప్పటికే ఐపీఎల్ ప్రారంభానికి ముందు సన్ రైజర్స్ ప్రాక్టీస్ మ్యాచ్లో సుడిగాలి ఇన్నింగ్స్ ఆడిన ఇషాన్ కిషన్ ఇప్పుడు ఉప్పల్ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్తో జరుగుతున్న మ్యాచ్లో సెంచరీతో వీరవిహారం చేసేశాడు. అద్భుతమైన బ్యాటింగ్తో వరుస సిక్స్లు, ఫోర్లు బాధేస్తున్న అతడికి ఐపీఎల్లో ఇదే తొలి సెంచరీ కావడం విశేషం. మొత్తంగా 45 బంతులు ఎదుర్కొన్న తను 10 ఫోర్లు, 6 సిక్స్ల సహాయంతో 100 పరుగుల మార్క్ను టచ్ చేశాడు. దీంతో ఉప్పల్ స్టేడియం అంతా ఇషాన్ కిషన్ పేరుతో మారుమోగిపోయింది. అయితే స్టేడియం అంతా అతని నామస్మరణతో దద్దరిల్లిపోయింది. ఇక ఈ మ్యాచ్ 13వ ఓవర్లో మొదటగా హాఫ్ సెంచరీ బాదిన ఇషాన్ కిషన్ 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి తనను విమర్శించిన వాళ్ళ నోళ్లు ముగించాడు. వరుసగా సిక్సర్లు బాదుతూ ఈ మైల్ రాయిని టచ్ చేసిన అతడు ఆ తర్వాత సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. అక్కడున్న ప్రేక్షకులందరికీ ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు. ఇక ఇషాన్ కిషన్ ప్రదర్శనతో హైదరాబాద్ ఓనర్ అయిన కావ్య ఆనందానికి అవధులు లేవు. అయితే ఇక ఇషాన్ కిషన్ విధ్వంసం చూసి కేరింతలు కొడుతూ తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. సీట్లో నుంచి లేచి అభినందనల కేరింతలతో తనని ప్రోత్సహించింది. అయితే ఇక ఆ సమయంలో ఇషాన్ కిషన్ కావ్యమారంకి కూడా ఫ్లయింగ్ కిస్ ఇచ్చి అందరిని ఆశ్చర్యపరిచాడు. అయితే ఇక ఈ హైలైట్స్ లో ఇదే పెద్ద హైలైట్ అని చెప్పొచ్చు.